హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇది వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్కి వచ్చి 2 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చి మీకు వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి. ఎంట్రన్స్ గుమ్మం చూడండి, చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. ఎక్సలెంట్ గా ఉందండి. ఎంట్రన్స్ గుమ్మం మాత్రం సూపర్ గా చేశారు, చాలా బాగుంది. పక్కనే మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఇచ్చినటువంటి మెయిన్ గుమ్మం అండి. ఈస్ట్ ఫేస్ లో ఒక ఫ్లాట్, వెస్ట్ ఫేస్ లో ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. కన్స్ట్రక్షన్ అయితే సూపర్ గా చేశారండి, చాలా లగ్జరీగా ఉంది, చాలా హైలైట్ గా ఉందండి కన్స్ట్రక్షన్. ఇది ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇప్పుడు మీకు వెస్ట్ ఫేస్ లో ఎలా ఉంది ఏంటి మొత్తం వ్యూ చూపిస్తున్నానండి. ఈస్ట్ సౌత్ కార్నర్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అండి. కార్నర్ బిల్డింగ్, ఈస్ట్ సౌత్ కార్నర్ అండి. సో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఈస్ట్ సౌత్ లో ఉన్నటువంటి కార్నర్ బిల్డింగ్ ప్లాట్ చూపిస్తున్నానండి. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు చూడండి. ఒక బిగ్ సైజ్ హాల్ అనేది రావడం జరిగిందండి. సీలింగ్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. ప్లేన్ సీలింగ్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారండి. వర్క్లు అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి వర్క్లు. ఇదంతా చూస్తున్నారు కదా, ఒక బిగ్ సైజ్ హాల్ అనేది రావడం జరిగింది. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి. చక్క రోడ్డు వైపు బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు. సిఆర్డిఆర్ రూల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. సెట్ బ్యాక్స్ అవి వదిలి చక్క రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బిగ్ సైజ్ హాల్ కింద డిజైన్ చేశారు. టీవీ యూనిట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ సోఫా సెట్స్ ప్లాన్ మొత్తం ఇక్కడ ఈ సైడ్ వస్తాయి సోఫా సెట్స్ అన్ని. ఇది టీవీ యూనిట్ ప్లాన్ అంతా కూడా ఇక్కడ డిజైన్ చేశారండి. ఇదంతా కూడా టీవీ యూనిట్ కింద ఇచ్చారు. డైనింగ్ పర్పస్ వచ్చి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. డైనింగ్ వచ్చేసి ఇక్కడ కానీ లేదంటే ఈ ప్లేస్ లో కానీ డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి అవైలబుల్ గా ఉంది. డైనింగ్ పర్పస్ ఇచ్చినట్టు ప్లేస్ లో మనకి షింక్ ఇచ్చారు చూడండి. కిచెన్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా కిచెన్ ఏరియా కింద డిజైన్ చేశారు. చిన్నగా ఇక్కడ పూజ రూమ్ అనేది ఇక్కడ సెట్ చేశారండి. మన ఇక్కడ చిమ్మీ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారండి. చిమ్మీ పాయింట్, వాటర్ ఫిల్టర్ మిషన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. ఇది ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు వాటర్ ఫిల్టర్ది. ఇది వచ్చి సౌత్ వైపు బాల్కనీ అండి, వాష్ ఏరియా. సారీ, సౌత్ వైపు వాష్ ఏరియా అండి. ఇది రోడ్ వచ్చేసి సౌత్ రోడ్ అండి. వాష్ ఏరియా చాలా స్పేసెస్ గా ఉందండి, బాగుంది వాష్ ఏరియా. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంది అని చూపిస్తున్నాను. మీ గుమ్మాలు, విండోస్ అన్ని కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి. ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, మీకు 7x7 మంచం పట్టిద్దండి. మాస్టర్ బెడ్రూమ్ లో 7x7 మంచం పట్టిద్ది కన్ఫామ్ గా.
సీలింగ్ అని కబోర్డ్స్ కూడా చూడండి, చాలా బాగున్నాయి. నీట్ గా కబోర్డ్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. సీలింగ్ అయితే చాలా బాగుందండి, నీట్ గా డిజైన్ చేశారు సీలింగ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి, 7x7 మంచం బట్టి ఇంకా స్పేస్ ఉంటుంది కన్ఫామ్ గా. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఇచ్చారండి. ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఇక్కడ బీరువా పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. ఇది వచ్చి మీరు బీరువా పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా అండి. మాస్టర్ బెడ్రూమ్ కి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ చాలా ఎక్సలెంట్ గా మంచి డిజైనింగ్ తో వాష్ ఏరియా డిజైన్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు సెకండ్ బెడ్రూమ్ లో కూడా 6x6 మంచం పట్టిద్దండి. ఫ్లాట్ ఏదైనా లైవ్ లో చూసి ఫైనల్ చేసుకోండి. ఎవరైనా సరే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఫ్లాట్ లైవ్ లో చూడండి, చాలా లగ్జరీగా ఉంది. వీడియోలో ఫ్లాట్ రూమ్ సైజు చిన్నగా అనిపించవచ్చండి, లైవ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్లాట్ సైజు ఎలా ఉంది ఏంటనేది. చూస్తున్నారు కదా, సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మీకు 6x6 మంచం ఇంకా కొంచెం స్పేస్ కూడా వస్తుంది. సో విండోస్ కూడా చక్కగా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ బెడ్రూమ్ కి ఇచ్చినటువంటి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాస్ అన్ని బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్ గా ఉన్నాయి. మీకు వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ థర్డ్ బెడ్రూమ్ లో కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి. కొద్దిగా స్పేస్ అయితే ఉండకపోవచ్చు, 4x6 అయితే చాలా స్పేసెస్ గా ఉంటుంది, బాగుంటుంది. థర్డ్ బెడ్రూమ్ కి వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. థర్డ్ బెడ్రూమ్ కి వాష్ ఏరియా అండి. థర్డ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి. సీలింగ్ అయితే చూడండి, చాలా మంచి డిజైనింగ్. ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క డిజైన్ ఇచ్చారండి, చాలా బాగుంది సీలింగ్ డిజైనింగ్. కబోర్డ్స్ కూడా చాలా ప్లెయిన్ కబోర్డ్స్ చాలా బాగున్నాయండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా. ఇది ఓన్లీ ప్లింత్ వచ్చేసి 1200 ప్లింత్ వస్తుందండి. ప్లింత్ వచ్చేసి 1200 ప్లింత్ వస్తుంది. ఓవరాల్ గా 1550 వస్తుందండి. 1550 స్క్వేర్ ఫీట్ అండి. ప్లింత్ వచ్చి 1200 స్క్వేర్ ఫీట్. 42 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారండి. 42 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. యూడిఎస్ అండర్వర్డ్ షేర్ 42 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. లొకేషన్ వచ్చేసి సత్యనారాయణపురం పక్కన శ్రీనగర్ కాలనీ అండి. రోడ్డుకి ఒక పక్క సత్యనారాయణపురం ఉంటుంది, ఒక పక్క శ్రీనగర్ కాలనీ ఉంటుందండి. మీ ఫ్లాట్ వచ్చేసి శ్రీనగర్ కాలనీలో మీకు చూపించే ఫ్లాట్ శ్రీనగర్ కాలనీ కింద వస్తుందండి. మెయిన్ రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మంచి లొకేషన్ లో మంచి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, చాలా లగ్జరీగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. ఫ్లాట్ అయితే మీరు చూడండి, లైవ్ లో చూడండి. ఎందుకంటే 2 రోడ్స్ కార్నర్ బిల్డింగ్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి. ఈస్ట్ ఫేస్ ప్లాట్ కూడా చాలా బాగుందండి, వెంటిలేషన్ అయితే సూపర్ గా ఉందండి. ఈస్ట్ ఫేస్ ప్లాట్ కూడా, ఇది నేను చూపించేది వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఇదంతా కూడా డైనింగ్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ లో ఇచ్చిన కబోర్డ్స్ కానీ బెడ్రూమ్ సైజులు కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో ఫైనల్ గా దీని కాస్ట్ వచ్చేసి 95 lakhs చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, కేవలం 95 lakhs మాత్రమే చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు అండి. విత్ కబోర్డ్స్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. సో బెస్ట్ ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ అండి ఇవి. మీరు లైవ్ లో చూస్తే మీరే చెప్తారు, ఫ్లాట్స్ చూస్తే మాత్రం ఫ్లాట్స్. అదేవిధంగా కబోర్డ్స్ విషయం కానీ, వర్క్ విషయం, సీలింగ్ విషయంలో కానీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ వైరింగ్ విషయంలో కానీ, ట్యాప్స్ బాత్రూమ్ లో ట్యాప్స్ విషయంలో కానీ చాలా హై క్వాలిటీ లగ్జరీ వాడారు. బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి యూజ్ చేశారండి. అవన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు లైవ్ లో చూడండి, లైవ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్లాట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 95 lakhs అండి. బెస్ట్ లొకేషన్, బెస్ట్ డీసెంట్ ఏరియా అండి. ఏరియా చాలా బాగుంది. సో ఫైనల్ గా మనకు అవుట్ రేట్ ఉన్నటువంటి 3 bedroom ఫ్లాట్స్ ఇవ్వండి.